కథాస్రవంతి. దశమగ్రహం శివరాజ్ కథలు కథా సంపుటం నుండి దశమగ్రహం కథ. రచన కీర్తిశేషులు శివరాజు. వినిపించిన వారు పప్పు భోగారావు. శివరాజు అసలు పేరు ఎళ్ళాయి వెంకట సత్యనోకరాజు. జననం జనవరి 1948, మరణం ఏప్రిల్ 2018. హైస్కూల్ చదువు తర్వాత ఉద్యోగంలో చేరి ప్రైవేటుగా బీకాం, ఎంకాం చదివారు. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగ ధర్మాన్ని పాటించారు. మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పుట్టి సరదాగా కథలు రాయడం మొదలుపెట్టి తనకు తెలియకుండానే గొప్ప కథలు రాశారు. ఆయన కథలన్నీ అతని జీవితంలోంచి ఊరి బయటకొచ్చినవే, ఆలోచింపదగ్గవే. కొన్ని కథలు శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు ఆంధ్రభూమి దినపత్రికలో నిర్వహించిన నేటి కథలు శీర్షికలో చోటు చేసుకున్నాయి. మరికొన్ని కథలు వివిధ వార మాస పత్రికలలో ప్రచురణ జరిగింది. అమ్మవాళ్లు ఉత్తరం రాశారు. భర్త చేతిలోంచి షర్ట్ అందుకుంటూ అంది లక్ష్మి. ఆహా, ఏమిటి సంగతి? ఇదిగో చదవండి. భార్య జవాబు వినగానే గ్రహించాడు సంగతులేమిటో. పండుగకి రమ్మని మరీ మరీ కోరుతూ రాసిన ఉత్తరం అది. సుందరం మొహంలో రంగులు మారాయి. ఏ, క్రిందసారి జరిగింది మర్చిపోయారేమిటి? మళ్ళీ ఎలా వస్తాననుకున్నారు? లక్ష్మి మాట్లాడలేదు. కాఫీ తేవటానికి లోనికి వెళ్ళింది. ఇస్సుమంటూ కుర్చీలో కూలబడ్డాడు సుందరం. పండక్కి రావాలట, పండక్కి. క్రిందసారి చేసింది చాలదు కాబోలు అనుకున్నాడు. సెలవు దొరకదు, రాలేము అని రాసి పడేస్తాను అన్నాడు కాఫీ కప్పుతో వచ్చిన భార్యతో. మీ ఇష్టం అని నిర్లిప్తంగా జవాబిచ్చి అయిష్టంగా లోనికి వెళ్ళిపోయింది లక్ష్మి. వాతావరణం బాగులేదనుకుని తయారై లైబ్రరీకి బయలుదేరాడు. తోవంతా ఒకటే ఆలోచనలు. భార్యకి పుట్టింటికి వెళ్లాలని ఉందని తనకు తెలుసు. కాని వెళితే జరిగేదే తనకు నచ్చదు. తనకి సూటుబట్ట లక్ష్మికి 150కి తక్కువ కాని చీర పెడతారు. వద్దు అంటే వినరు. మా సరదా కోసం తీసుకోండి అంటారు. సరదాట సరదా, పనిపాటు లేకపోతే సరి. ఈ అర్థం లేని సరదా కోసం ప్రతిసారి 2000కి తక్కువ కాకుండా అప్పు చేస్తారు. ప్రతి పండక్కి ముగ్గురల్లుళ్ళు తమ నట్టింటి తిరగాలంటారు. అటువంటివి నచ్చవు తనకి. 10 మంది తెలిసిన వాళ్ల ముందర పెళ్లి అన్న తదంగం జరిపించాక అల్లుడన్నవాడు ఎప్పుడైనా వీలుంటే అత్తవారింటికి భార్యతో సహా వెళ్లి కలిగిన కాడికింత తిని సరదాగా వాళ్లతో గడిపి తిరిగి వచ్చేయాలి. అంతేకాని ఇలా ప్రతి పండుగకి ఆచారమని సరదా అని లోకంచేత ఓహో అనిపించుకోవడం కోసం అప్పులు పాలవడం నిజంగా భరించరాని క్షమించరాని నేరం. ఏ, బట్టలు పెడితే కాని అల్లుడి మీద కూతురి మీద అభిమానం ఉన్నట్టు కాదా? అసలు అల్లుడన్నవాడు తనకు లేనట్టు వాళ్ల దగ్గర చేయి చాచి అవన్నీ ఎందుకు పుచ్చుకోవాలి? అదిగో ఆ మాట అంటేనే ఫలానా వారు అల్లుడికి అహంకారం అమ్మా అంటారు. ఏమిటో ఈ రకం పాత పద్ధతులు ఎప్పటికి మారుతాయో ఏమిటో అనుకుంటూ లైబ్రరీలో అడుగుపెట్టాడు సుందరం. 2-3 పుస్తకాలు చదివేసరికి బుర్రంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. ఆవేశం దిగిపోయింది. ఇంటికి తిరిగి వస్తూ ఉంటే లక్ష్మి మొహం గుర్తొచ్చింది. ఇదొకటి నా కాళ్ళకు బంధం వేస్తుంది కదా, దీనికోసం తను వెళ్ళక తప్పదు అనుకుంటూ ఇంటికి చేరాడు. పోనీ వెళదాం గాని ఈసారి మీ వాళ్ళు పండుగ కట్నం ఉంటే ఏమైనా పెడితే ఊరుకునేది లేదు. వెళ్ళి సరదాగా గడిపి వచ్చేద్దాం అంతే అన్నాడు. అప్పటికదే చాలనుకుంది లక్ష్మి. ఆనందంగా తల ఊపింది. ఇక నీ రాత్రి ఎడమొహం పెడమొహంగా గడపాలరా భగవంతుడా అనుకున్న సుందరానికి ఇది కొంత తృప్తినిచ్చింది. భోగి ముందు రోజు వాల్తేరులో బండి దిగారు. ఆ ముందు రోజుకే చేరారు సుందరం తోడళ్ళు ఇద్దరు. సామానింట్లో పడేయించి బట్టలు మార్చుకుని స్నానానికి వెళ్ళాడు సుందరం. తొల్లించిన వేడినీళ్లు, ఖరీదైన వాసన సబ్బు వెక్కిరిస్తూ కనిపించాయి. బలహీనత మాటును దాగిన ఆవేశం కన్నం ఉన్న బంతిలో నీళ్లు పోసి నొక్కినట్టు రివ్వున పైకొచ్చింది. ఈ పద్ధతే నచ్చదు సుందరానికి. వాళ్ళింట మామూలు సబ్బు వాడతారు. 365 రోజులు చన్నీళ్లే పోసుకుంటారు. తనకీ అదే అలవాటని వాళ్ళకి తెలుసు. మరైతే తనకి ఎందుకు ఈ స్పెషాలిటీ? ఏ, అల్లుడంటే ఆకాశం నుంచి ఊడిపడ్డాడా ఏమిటి? కోపంగా భార్యని కేకేసి తన సబ్బు పెట్టిలోంచి తీయించి డ్రమ్ములో ఉన్న చన్నీళ్లతో స్నానం అయిందనిపించాడు. బావమరిది గారి ఆఖరి కొడుకు దగ్గర నుంచి అత్తగారి వరకు అందరూ నొచ్చుకున్నారు చిన్నల్లుడు చన్నీళ్లు పోసుకున్నందుకు. వాళ్ళింట అంతా ఈ ముగ్గురు అల్లుళ్ళ కోసమే బతుకుతున్నామన్నట్టుంటారు. వీళ్ళని విఐపీలుగా ట్రీట్ చేస్తారు. బాబు మరీ అంత వేడినీళ్లు పోసుకోడే, ఆ సబ్బుడొక్కులు నీళ్లు వంపేసి పెట్టవలసింది. నిష్కారణంగా చన్నీళ్లు పోసుకున్నాడు. నేనైనా తొల్లించాను కాను, నీకు అప్పచెప్పాను. నొచ్చుకుంటూ కోడల మీద కేకలేశారు అత్తగారు. వింటున్న సుందరానికి చెళ్ళును కొరడాతో కొట్టినట్టయింది. చిచి, ఏం పని చేశాను? నా వల్ల ఆ అమ్మాయి తిట్లు తింటోంది.
అయినా ఈవిడ పిచ్చిగాని నీళ్లు వేడి ఎక్కువైతే మరి కాస్త చన్నీళ్లు తెలుపుకోలేను, సబ్బుడొక్కులో నీళ్లు చేరితే పారబోసుకోలేను. తన ప్రవర్తనకి ఆ రెండు కారణాలు కావే. అయినా తనను గౌరవించడం కోసం ఆ అమ్మాయిని అలా 10 మంది ముందు కించపరచాలా? ఆ అమ్మాయి అయినా తన తప్పు ఏమీ లేదని సర్ది చెప్పుకునేందుకు ప్రయత్నించదే? ఏదో విధంగా నా కోపం రాకుండా ఉంటే అదే చాలన్నట్టు అలా మౌనంగా ఊరుకుంటుందే? ఆలోచిస్తూ లుంగీ కట్టుకుంటున్న సుందరానికి పలహారానికి రమ్మని పిలిచారు అత్తగారు స్వయంగా వచ్చి. రానంటే ఈసారి ఏం వినవలసి వస్తుందో అనుకుని ఆ భయంతో మరి మాట్లాడక వెళ్లి కూర్చున్నాడు. తన ప్లేటు దగ్గరకు తీసుకుంటూ వంటిల్లంతా పరికించాడు. 3 అల్లుళ్ళు, కూతుళ్ళు, పెద్ద అల్లుడు గారు 3 సంతానం, రెండో అల్లుడు గారి 5 సంతానంతో వంటిల్లు నిండిపోయింది. బావమరిది గారి 5 పిల్లలు అవతల గదిలో ఇటువైపే దృష్టి ఉన్నా నవ్వుతూ ఆడుకుంటున్న సంగతి సుందరం గమనించకపోలేదు. బావమరిది, భార్య పెళ్లి భోజనాలు వడ్డిస్తున్నట్లు ఇడ్లీలు, పచ్చళ్ళు, నీళ్లు వడ్డిస్తున్నారు. టిఫిన్ కూడా మారువడ్డనా? మామగారంతా సమంగా జరుగుతోందో లేదో, ఎవరికి సమంగా అందకపోయినా ఎక్కడ కోపం వస్తుందో అన్నట్టు గుమ్మానికి ఆనుకొని సూపర్వైజ్ చేస్తున్నారు. కొడుక్కి కోడలికి పనులు పురమాయిస్తున్నారు. అత్తగారు అరగంట క్రిందట తెప్పించిన కేజీ పొట్లం విప్పి కాఫీ ప్రయత్నంలో ఉన్నారు. ఇడ్లీ గొంతుకు దిగలేదు. ఆవేశం ఆనకట్ట తెగిన ప్రవాహంలా ఉరికి వస్తోంది. ఎందుకీ రాచమర్యాదలు? పొద్దుటినుంచి అప్పుడే 3 సార్లు కాఫీలయ్యాయి. నిండా 10 గంటలయింది. ఇప్పుడు మళ్లీ కాఫీ, టిఫిన్లు. భోజనాల టైంలోగా మరో 2 సార్లు కాఫీ. 1 గంట అవుతూ ఉంటే 4-5 రకాలకి తక్కువ లేకుండా పిండి వంటలతో భోజనాలు. ఏ వాళ్ళెవరికీ టిఫిన్లు అక్కర్లేదు? తమ ఈడు పిల్లలకి రాజోపచారాలు జరుగుతూ ఉంటే బిక్కమొహాలతో తిరుగుతున్న బావమరిది గారి పిల్లలకి ఎలా ఉంటుంది? ఆ పసి మనసులు బాధపడి వీళ్ల మీద ఈర్ష్య పెరిగిపోదు? అయినా పోనీ ఇంట్లో చేసిన టిఫినా అంటే అదీ కాదు. పొద్దున్నే బావమరిది హోటల్కెళ్ళి 600 ఇడ్లీలు ఎన్సీసీ పీరియడ్కి తెచ్చినట్టు రిక్షా మీద పెట్టించుకు రావడం తనకి తెలియదా? ఇందులో ఒక్క ముక్క కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ముట్టరే? అన్నీ మాకే మేపుతారే? పోనీ కూతుళ్ళకి, మనవలకి తెప్పించారంటే కొంత అర్థం ఉంది. వీధిలోకి పోగలిగిన మగవాళ్లైన మాకు కూడా ఇంట్లోకి తెప్పించి పెట్టాలా? ఏ అప్పటికి గాని అల్లుళ్ళని గౌరవించినట్టు అవదా? అయినా ఈ ఇంట మర్యాదలు మరీ మితిమీరిపోతున్నాయి. పొద్దున్నే స్నానాలు చేసేలోగా 3 సార్లు కాఫీ, ఆ తర్వాత కాఫీ, ఆ తర్వాత కాఫీ, టిఫిన్లు, మళ్లీ భోజనాల టైంలోగా మరో 2 సార్లు కాఫీ, తర్వాత భోజనాలు, 3ంటికి కాఫీ, టిఫిన్లు, మళ్లీ రాత్రి భోజనాల టైంలోగా 2 సార్లు కాఫీలు, రాత్రి 2 కూరలు, 2 పచ్చళ్లతో భోజనం, ఆ తర్వాత సెకండ్ షో సినిమా. పెద్ద ప్రొసెషన్ బయలుదేరినట్టు ఈ సైన్యం అంతా రిక్షాల మీద బయలుదేరతారు. పడుకోబోయే ముందు పాలు. ఇది టూకీగా వీళ్ళింటి అల్లుళ్ల దినచర్య. దీనికి ఏమాత్రం వ్యతిరేకంగా జరిగినా అత్తగారు, మామగారు నొచ్చుకుని బాధపడతారు. రోజంతా ఈ సైన్యానికి సేవకై ఆ ఇంట అందరూ సంసిద్ధులై ఉంటారనేది వేరే చెప్పుకోనక్కరలేని విషయం. అంటే పొద్దున్నే బ్రష్ల మీద పేస్ట్ వేసి అందించడం దగ్గర నుంచి రాత్రి పడుకునేందుకు పక్క బట్టలు సర్దిపరిచేంత వరకు. ఇక అవతల వాళ్ళనుకున్న పద్ధతిలో మర్యాదలు జరగడమే ముఖ్యం. లేకపోతే లోకమేమైనా అనుకుని పోతుందేమో. చిన్నల్లుడికి మరొకటి వెయ్యండే. మీరలా నసుగుతూ నానుస్తూ వడ్డిస్తే ఎలాగా? ఆయన పాపం ఖాళీ ప్లేట్లో చేయి పెట్టుకుని కూర్చొని అరగంట కావస్తోంది. కోడల్ని అదమాయిస్తున్న మామగారి కేకలకి ఈ లోకంలోకి వచ్చిన సుందరం ఆయన వైపు తీక్షణంగా చూశాడు. ఆయనదేమీ గమనించకుండా, ఇంకొద్దమ్మా, ఇప్పటికే భోజనంలా చేసేశాము, అయినా ఇదేం కడుపా కళ్ళేపల్లి చెరువా అంటూ చెయ్యడ్డం పెట్టాడు. నిస్సహాయంగా చూస్తూ ఏమీ చెయ్యలేని పరిస్థితులలో బ్రతిమాలుతోంది ఆ పిల్ల. అయినా అలా నసుగుతూ వడ్డిస్తే తినేవాళ్లకు మట్టుకు ఎలా తినాలనిపిస్తుంది? ఇదిగో నేనే వద్దును కానీ ఈ కాఫీల వ్యాపకంలో పడ్డాను అన్న అత్తగారి గొంతుకు విని షాక్ కొట్టినట్టు చెయ్యడ్డం తీసేశాడు. టిఫిన్లయ్యాక పేకాట కూర్చున్నారు 3 జంటలు, బావమరిది. అక్క రాదా? బావమరిదిని అడిగాడు సుందరం. ఇదిగో వంటింట్లో పనులు అయిపోతే వచ్చేస్తుంది, ఈలోగా మనం ఆడుతూ ఉందాం సర్ది చెప్పి పేక కలిపాడాయన. సుందరానికి తెలుసు ఆ వంటింట్లో పని 17వ తారీఖు సాయంత్రం తామంతా బండి ఎక్కే వరకు తెమలదని. ఈలోగా తామంతా 5 సినిమాలు చూస్తారు, షికార్లకి, షాపింగులకి తిరుగుతారు. తమకే పండుగ సరదా, ఆ పిల్లకేం అక్కర్లేదు కాబోలు. బావమరిది మీద పీకల మొయ్య కోపం వచ్చింది. అత్తగారంటే ఏదో పాతకాలపు మూఢాచారాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు. ఈయనగారి బుద్ధి ఏమిటైంది? ఇలా సంవత్సరానికి వేలకు వేల అప్పులు చేసుకుంటూ తీర్చుకుంటూ ఈలోగా వడ్డీలు కట్టుకుంటూ మళ్లీ చేస్తూ పోతే వాళ్ల పిల్లల మాట ఏమిటి? బావలని, చెల్లెళ్లని సంతోషపెట్టడం తప్ప తన జీవితానికి మరొక ధ్యేయం ఏమీ లేనట్టుగా బ్రతుకుతాడే? ఆలోచిస్తూ ఆడుతున్నాడు సుందరం. సంభాషణ రచనల మీదికి సాగింది. భాషని కూనీ చేస్తున్నారండి ఈ కొత్త రచయితలు. ఏమైనా అంటే వ్యావహారిక భాష వాడుకలోకి రావాలంటారు. ఏం వ్యావహారిక భాషో ఏమిటో. అదే మునుపటి రచనలు చూడండి, అసలప్పటి కాలానివి ఏవి చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది.
ప్రతి పద్యం కంఠతా పట్టాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు ఏవి ఆ రచనలు? రసాస్వాదనకి వీల్లేని కుక్క గొడుగుల్లా మొలిచిపోతున్నాయి అన్నాడు రెండో అల్లుడు పరమేశం, ఎంఏ చదివి లెక్చరర్ చేస్తున్నవాడు, వెనకాల బాగా ఆస్తి ఉన్నవాడు. అవన్నీ అప్పటి కాలానికి అనుగుణంగా ఉన్నవన్నయ్యా. ఆ రోజుల్లో ధర్మం 4 పాదాలు నడిచి రాజులు దేశాన్ని సుభిక్షంగా పాలిస్తూ ఉంటే తిండికి గుడ్డకి కరువు లేని ప్రజలు రాజులచే పోషింపబడి కేవలం కళారాధనే వ్యాపకంగా గల కళాకారులు, బాధలు లేని జీవితంలో రసాస్వాదనే ధ్యేయంగా పెట్టుకున్న కళాభిమానులు కోకొల్లలుగా ఉండే రోజులవి. ఇప్పటి రోజులలో అందరికీ కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట ఏది? ఎంతమంది కనీస అవసరాలు తీరుతున్నాయి? ఇప్పుడు కావలసింది గ్రాంధిక భాషలో రచన, రసాస్వాదన కాదు, నిప్పులాంటి నిజాన్ని ప్రజల ముందు పెట్టి సామాన్య మానవుడు ఎదుర్కొంటున్న పీఠముళ్ళ లాంటి ప్రతి సమస్యకి పరిష్కార మార్గం చూపించడం. దానికి సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే వ్యావహారిక భాష వ్యాప్తి చెంది తీరాలి ఆవేశంగా అన్నాడు సుందరం. సాహిత్యం సామాన్యుడి స్థితికి ఎందుకు దిగజారాలి? దాని స్థాయిలో అది ఉంటుంది. అందుకని ఆస్వాదించగలిగిన వాడు అనుభవిస్తాడు, లేనివాడు వాడి కర్మాను వాడే పోతాడు. నేను పియూసీ చదివే రోజుల్లో మాకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన ఇంగ్లీష్లో చాలా దిట్ట, కానీ చాలా హై స్టాండర్డ్లో పాఠం చెప్పేవాడు. నా స్టాండర్డ్లో నేను చెప్పుకుపోతాను, బోధపరుచుకుని విద్యార్థి పాస్ అవుతాడు, లేనివాడు పోతాడు. వాడి స్టాండర్డ్కి నేను ఎందుకు దిగాలి అనేవాడు. స్టూడెంట్ లెవెల్కి దిగి బోధపరచడం తన కనీస కర్తవ్యమని, వాళ్లకు సాధ్యమైనంత వరకు తన జ్ఞానాన్ని దానం చేయడంలో తన పరిజ్ఞానానికి సార్థకత ఉందని తెలుసుకోలేని ఆయన్ని ఏమని సమర్థిస్తావు? సుందరం ఎర్రబడిన మొహంతో అడిగాడు. పరిస్థితి విషమిస్తోందని భయపడి బావమరిది సంభాషణని మరో దారి పట్టించాడు. భోగి సరదాగా గడిచిపోయింది మిగిలిన వాళ్ళకి. సుందరానికి మట్టుకు ఆ మర్యాదలు భరించలేక ఎప్పటికింటికి వెళ్ళిపోతామా అన్నట్టుంది. సంక్రాంతి నాడు పసిపిల్ల బాలాద్రికి బొట్టు పెట్టి బట్టలందించారు. సుందరం ససేమిరా తీసుకోనన్నాడు. అతన్ని వెర్రి వెధవని చూసినట్టు చూశాడు పరమేశం. ఒక అరగంట సేపు అత్తగారికి సుందరానికి వాగ్యుద్ధం జరిగింది. తల్లి లేని పుట్టిల్లు, ఆలి లేని నట్టిల్లు ఒకటే నాయనా. ఏదో మేము ఉన్నంత వరకు ఈ తాపత్రయం. ఆ తర్వాత వాడు పిలుస్తాడో లేదో, మీరు వస్తారో రారో మేం చూడం కదా. ఏదో పెద్దదాన్ని, నా మాట విను. ఎవరైనా పండుగకి మీ అత్తవారు ఏం పెట్టారని నిన్ను, అల్లుడికి ఏం పెట్టారని మమ్మల్ని అడిగితే తల ఉంచుకునే పరిస్థితులు తీసుకురాకు. ఇది అత్తగారి ధోరణి. నా ఎదురుగుండా ఎవరినైనా వచ్చి అలా అడగమనండి, సరైన సమాధానం చెబుతాను. ఏ అత్తవారు ఎందుకు పెట్టాలి? పోనీ నాకు ఇలా ప్రతి పండుగకి కొత్త సూటు కుట్టించుకునే అలవాటు, అత్తవారిచి తీరాలనే కోరిక ఉంటే ఏమో అనుకోవచ్చు. అయినా కాకపోయినా పెళ్ళైన మొదటి సంవత్సరం పెట్టారు, ఏదో లాంఛనం అనుకుందాం. కానీ ప్రతిసారీనా? మన తెలుగు వాళ్ళకి ఇంకేం పని పాటు లేదు. ఎప్పుడో కడుపు నిండా తిండి ఉన్న రోజులలో పెట్టిన ఆచారాలివి. మనకు సంపాదించే మార్గాలు తక్కువైనా ఖర్చు పెట్టే అవకాశాలు కోకోలలు. సంవత్సరానికి 20 పండుగలకి తక్కువ లేవు. ఈ విషయంలో మిగిలిన వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఒక్క పూట గంజికైనా నోచుకునే దౌర్భాగ్యులు అసంఖ్యాకంగా ఉన్న ఈ దేశంలో అప్పు చేసి మరీ అనవసరపు ఖర్చులు పెట్టే మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా విచారించదగ్గ విషయం. అయినా అవన్నీ ఒక పక్కన పెట్టినా, మొన్న దీపావళికి బట్టలు పెట్టినప్పుడే చెప్పానా, నాకు ఇటువంటివి నచ్చవు, మర్యాదకి ఈసారి తీసుకుంటున్నాను, మరోసారి ఇలా బట్టలు పెట్టే మాటైతే మీ గుమ్మం తొక్కను అని. ఇప్పటికి 3 సార్లే చెబుతున్నాను. ఏసారికి ఆసారే, పోనీ ఈ ఒక్కసారే అంటూ బలవంతం పెడుతున్నారు. ఈసారి మేము ఏమీ తీసుకోము గాక తీసుకోం. మీరు కానీ మరొక్కసారి బలవంత పెడితే తక్షణం మేము మా ఊరికి పోతాం అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు సుందరం. సుందరం అత్తగారు అన్ని మాటలు ఓపిగ్గా వింటారు. అతనన్న వాటికన్నిటికీ అవును నిజమే అని అంగీకరిస్తారు. అన్నీ ఒప్పుకుని ఆఖర్ని అది నిజమే కానీ ఏదో మా సరదా కోసం, లాంఛనం కోసం అంటూ మళ్ళీ మొదటికొస్తారు. ఇప్పుడు అదే అయ్యింది. ఆవేశం ఆపుకోలేని సుందరం హ్యాంగర్ను ఉన్న బట్టలు అందుకుంటూ పెట్టి సద్దమని భార్యని కేకేశాడు. కానీ ఇంతలో పెద్దలుడు కలుగు చేసుకుని అప్పటికి పరిస్థితిని శాంతపరిచాడు. ఆ సాయంత్రం పెద్ద తోడలుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు మళ్లీ ఈ విషయాన్ని కతిపెట్టి సుందరం, అయినా మీరెలా సమర్థిస్తున్నారన్నయ్య ఈ తెలివి తక్కువ ఆచారాన్ని అని ఇంకా ఏదో ఆవేశంగా అనబోయాడు. చూడు తమ్ముడు, నాకు నీలాంటి ఆశయాలే ఉన్నాయి. కానీ నా పెళ్ళి అయిన ఈ 10 ఏళ్ల నుంచి ఈ అనాచారానికి తలవంచక తప్పలేదు. కారణం ఏమైనా ఎదురు తిరిగితే ఆవిడ నెత్తిమీదే ఉంటుంది గంగమ్మ తల్లి. మనం 1-2 రోజులుండి వెళ్ళిపోతాం. కానీ ఆవిడ తన కొడుకుని సంవత్సరం అంతా సాధిస్తుంది. కూతుర్లకి అల్లుడికి గౌరవం సరిగ్గా జరగలేదని, అందుకే కోపం వచ్చి బట్టలు తీసుకోలేదని, రఘుకి కూడా తల్లి మాట వినలేదని, చెల్లెళ్లను ఆదరించలేదని లోకం ఏమైనా అనుకుంటుందని భయం. అందుకే ఏమీ చేయలేని పరిస్థితులలో ఇలా తల వంచుతున్నాను. కానీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టి కొంత సంతృప్తి పడతాను. కానీ దీనికి అది సొల్యూషన్ కాదే. ఆర్థికంగా అంటే మనం సహాయం చేయగలమేమో గాని ఈ రకమైన వాతావరణాన్ని చూస్తూ పెరుగుతున్న ఆ పిల్లల మాట ఏమిటి?
మేము కూడా పెరిగి పెద్దవాళ్లమే, పెళ్లిళ్ళు చేసుకుని అత్తవారింటి రాజభోగాలు అనుభవించాలి అనే కోరిక వాళ్లతో పాటు పెరిగి పెద్దదే ఊడలు వెయ్యదు. ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళకి ఆ కోరికలు తీరకపోతే ఆ సంసారం నరకం కాదు. మన ముందు తరంలో మన జీవితాలు అనవసరమైన మూఢాచారాలకు బలైపోయాయి. వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకుని ఆశయాలు, ఆదర్శాలు పెంపొందించుకుంటున్నాం. కానీ ఆ తరపు ఛాయలు ఇంకా మన మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. కనీసం ఈ తర్వాత తరానైనా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడం మన కనీస కర్తవ్యం కాదు. రాబోయే తరానికి నమూనా అన్నట్టు కొన్ని సిద్ధాంతాలు నమ్ముకుని మమతలకి కట్టుబడి ఆచరించలేని పరిస్థితులలో ఆవేశంగా అడిగే సుందరం ప్రశ్నకి సమాధానమేమీ చెప్పలేదాయన. ముక్కను నాడు అత్తగారి నూతి చెప్పడా దగ్గర కాలు జారిపడి మంచం ఎక్కారు. అల్లుళ్లకు రాజోపచారాలు స్వయంగా చెయ్యని పని దుర్విధిని నిందించారు. ఆనాడు సాయంత్రం వీధిలోకి వెళ్లబోతూ అత్తగారి గదిలోకి ఎలా ఉందో కనుక్కుందామని వెళ్లిన సుందరాన్ని ఆవిడ బట్టలు పుచ్చుకోమని మరోసారి బ్రతిమలాడారు. ఆడపిల్లలకి పుట్టింటి పెట్టిపోతల మీద ఆశ ఉంటుంది బాబూ అంటూ ఇంకా ఏవేవో చెప్పి కళ్ళనిండా నీళ్లు పెట్టుకున్నారు. పెద్దావిడ కళ్ళనీళ్లు పెట్టుకోవడం, తను ఆ పరిస్థితులలో ఉండడం దుర్భరం అనిపించింది సుందరానికి. మంచం మీదున్న ఆవిడిని తన ఆశయాలు, ఆదర్శాలు అంటూ బాధించడం మానవత కాదన్న ఆలోచనతో తప్పనిసరిగా సరేలేండి అలాగే తీసుకుంటాను, కానీ ఒక్కసారే అన్నాడు. అప్పటికదే చాలనుకున్నారావిడ. ఓడిపోయిన ఆశయాలని గుండెలలో భద్రంగా దాచుకుని నిస్సహాయంగా బయటకొచ్చాడు సుందరం. కాని ఆ తరువాత ఈ సౌభాగ్యానికైనా అంతలా మురిపించుకున్నాడు. అయినా మాటల వరుసకే ఏ ఆదర్శాలైనా మొత్తం మీద అత్తవారిని బాధ పెట్టడంలో అల్లుడు అనిపించుకున్నాడు అని ఆ పక్కింటి వాళ్ళు అనుకున్న మాటలు సుందరాన్ని చేరలేదు. మీరింతవరకు దశమగ్రహం కథ విన్నారు. రచన కీర్తిశేషులు శివరాజు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1971 సంవత్సరం జూన్ 30వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి